అన్నయ్యకి ఇచ్చిన మాట కోసం తన పదవిలోకి వచ్చాడని నా ఫీలింగ్. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కేరింతలు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి వీళ్ళ ప్రమాణ స్వీకారానికి ఆ రోజుకి ఈ రోజుకి ఎట్లా ఉంది డిఫరెన్స్? ఆ రోజుకి ఈ రోజుకి డిఫరెంట్ ఏం లేదు బ్రో. అప్పుడు ఎలా స్టార్టింగ్ ఎలా ఉందో ఎండింగ్ లో కూడా అలాగే ఉంది. ఇప్పుడు వేరే విజిల్స్ తెలియదు కానీ ఇప్పుడైతే బైక్ మీద ర్యాలీలు తీసుకుంటూ ఒక ధర్నా టైప్ లో ఉంది. మామూలుగా లేదు. నాకైతే నేనైతే ఇప్పుడు ఏపీలో ఉంటే కనుక నేను ఒక టైప్ లో చేతును, ఒక టైప్ ర్యాలీ చేతును. మామూలుగా కాదు, విపత్సం సృష్టించేది నీకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల పాటు కష్టపడి ఒక్కసారి డిప్యూటీ సీఎం గా తను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి? ఆ వర్డ్స్ విన్నప్పుడు ఫస్ట్ ఫీలింగ్ ఏమో తెలియదు కానీ అన్నయ్యకి ఇచ్చిన మాట కోసం తన పదవిలోకి వచ్చాడని నా ఫీలింగ్. మెగాస్టార్ చిరంజీవి గారు పదవి అప్పుడు ఆయన అవుదాం అనుకుని ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీ అది ఎంతవరకు సక్సెస్ కాలేదు. సో అన్నయ్య మాటని తీయకూడదనేసి అన్నయ్య కోసం తన పదవిలోకి వచ్చి ప్రజలకు ఏదైనా చెయ్యాలనుకున్నాడు. సో అన్నయ్య మాట కోసం అని ఆయన పదవిలోకి వచ్చాడు. ప్రజలకు కాదా, అన్నయ్య మాట కోసమే ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చాడు. సో ఇప్పుడు వాళ్ళు ప్రజాసేవ చేయబట్టి 1 year అవుతుంది ఎగ్జాక్ట్లీ ఈ రోజుకి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి. ఈ సంవత్సరం పాటు పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఈ సంవత్సరం ఎలా ఉందంటే మామూలుగా లేదు బ్రో. ఇప్పుడు పిఠాపురంగా ఆయన పోటీ చేశారు. పిఠాపురం అనేది ఒక ఊరు, అది యాక్చువల్లీ ఎవరికి కూడా అంతగా తెలియదు. సో ఆయన ఎప్పుడైతే దానికి పోటీ చేశారో పిఠాపురంకే మరో మార్పేరు అన్నది వచ్చింది. సో కేవలం అది పవన్ కళ్యాణ్ గారి వల్ల వచ్చింది. బ్రో ఇప్పుడు సిపిఎన్ గారికి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం కొత్త కాదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఫస్ట్ టైం ప్రమాణ స్వీకారం చేశారు. సో మరి అసలు డిప్యూటీ సీఎం అని అంటేనే దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అరే ఈ విధంగా ఉంటుందా పవర్స్ అనే విధంగా తెలిసింది. సో మరి ఏం చెప్తారు మీరు ఆయన గురించి? ఆయనకి పవర్స్ ఉన్నా లేకపోయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒకలాగే ఉంటారు. పవర్స్ వచ్చాయి కదా అనేసి ఒకరిని వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళని విమర్శించి మాట్లాడడం ఆయనకి తెలియదు. ఆయన పవర్ ఉన్నా లేకపోయినా ఎప్పుడు పవర్ స్టారే. అందుకే ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యాడు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కేరింతలు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి వీళ్ళ ప్రమాణ స్వీకారానికి ఆ రోజుకి ఈ రోజుకి ఎట్లా ఉంది డిఫరెన్స్? ఆ రోజుకి ఈ రోజుకి డిఫరెంట్ ఏం లేదు బ్రో. అప్పుడు ఎలా స్టార్టింగ్ ఎలా ఉందో ఎండింగ్ లో కూడా అలాగే ఉంది. ఇప్పుడు వేరే విజిల్స్ తెలియదు కానీ ఇప్పుడైతే బైక్ మీద ర్యాలీలు తీసుకుంటూ ఒక ధర్నా టైప్ లో ఉంది. మామూలుగా లేదు. నాకైతే నేనైతే ఇప్పుడు ఏపీలో ఉంటే కనుక నేను ఒక టైప్ లో చేతును, ఒక టైప్ ర్యాలీ చేతును. మామూలుగా కాదు, విపత్సం సృష్టించేది నీకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల పాటు కష్టపడి ఒక్కసారి డిప్యూటీ సీఎం గా తను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి? ఆ వర్డ్స్ విన్నప్పుడు ఫస్ట్ ఫీలింగ్ ఏమో తెలియదు కానీ అన్నయ్యకి ఇచ్చిన మాట కోసం తన పదవిలోకి వచ్చాడని నా ఫీలింగ్. మెగాస్టార్ చిరంజీవి గారు పదవి అప్పుడు ఆయన అవుదాం అనుకుని ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీ అది ఎంతవరకు సక్సెస్ కాలేదు. సో అన్నయ్య మాటని తీయకూడదనేసి అన్నయ్య కోసం తన పదవిలోకి వచ్చి ప్రజలకు ఏదైనా చెయ్యాలనుకున్నాడు. సో అన్నయ్య మాట కోసం అని ఆయన పదవిలోకి వచ్చాడు. ప్రజలకు కాదా, అన్నయ్య మాట కోసమే ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చాడు. సో ఇప్పుడు వాళ్ళు ప్రజాసేవ చేయబట్టి 1 year అవుతుంది ఎగ్జాక్ట్లీ ఈ రోజుకి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి. ఈ సంవత్సరం పాటు పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఈ సంవత్సరం ఎలా ఉందంటే మామూలుగా లేదు బ్రో. ఇప్పుడు పిఠాపురంగా ఆయన పోటీ చేశారు. పిఠాపురం అనేది ఒక ఊరు, అది యాక్చువల్లీ ఎవరికి కూడా అంతగా తెలియదు. సో ఆయన ఎప్పుడైతే దానికి పోటీ చేశారో పిఠాపురంకే మరో మార్పేరు అన్నది వచ్చింది. సో కేవలం అది పవన్ కళ్యాణ్ గారి వల్ల వచ్చింది. బ్రో ఇప్పుడు సిపిఎన్ గారికి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం కొత్త కాదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఫస్ట్ టైం ప్రమాణ స్వీకారం చేశారు. సో మరి అసలు డిప్యూటీ సీఎం అని అంటేనే దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అరే ఈ విధంగా ఉంటుందా పవర్స్ అనే విధంగా తెలిసింది. సో మరి ఏం చెప్తారు మీరు ఆయన గురించి? ఆయనకి పవర్స్ ఉన్నా లేకపోయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒకలాగే ఉంటారు. పవర్స్ వచ్చాయి కదా అనేసి ఒకరిని వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళని విమర్శించి మాట్లాడడం ఆయనకి తెలియదు. ఆయన పవర్ ఉన్నా లేకపోయినా ఎప్పుడు పవర్ స్టారే. అందుకే ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యాడు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కేరింతలు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి వీళ్ళ ప్రమాణ స్వీకారానికి ఆ రోజుకి ఈ రోజుకి ఎట్లా ఉంది డిఫరెన్స్? ఆ రోజుకి ఈ రోజుకి డిఫరెంట్ ఏం లేదు బ్రో. అప్పుడు ఎలా స్టార్టింగ్ ఎలా ఉందో ఎండింగ్ లో కూడా అలాగే ఉంది. ఇప్పుడు వేరే విజిల్స్ తెలియదు కానీ ఇప్పుడైతే బైక్ మీద ర్యాలీలు తీసుకుంటూ ఒక ధర్నా టైప్ లో ఉంది. మామూలుగా లేదు. నాకైతే నేనైతే ఇప్పుడు ఏపీలో ఉంటే కనుక నేను ఒక టైప్ లో చేతును, ఒక టైప్ ర్యాలీ చేతును. మామూలుగా కాదు, విపత్సం సృష్టించేది నీకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల పాటు కష్టపడి ఒక్కసారి డిప్యూటీ సీఎం గా తను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి? ఆ వర్డ్స్ విన్నప్పుడు ఫస్ట్ ఫీలింగ్ ఏమో తెలియదు కానీ